అంటే దేర్ ఈజ్ ఎ జోక్ డూయింగ్ ద రౌండ్స్ అండి ఆఫ్ లేట్. అంటే మోడీ గారు వీధులను ఊడ్చమన్నారు, కొంతమంది బ్యాంకులను ఊడ్చేశారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. దానికి మీరేం చెబుతారు? అంటే దానికి విజయ్ మాల్యా గారు ఉన్నారు, నీరవ్ మోడీ, చోస్కీ వీళ్ళందరూ ఉన్నారు. పెద్ద ఎత్తున స్విండిల్ అయినాయి. బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఇవాళ నీళ్ళు నీడలు పరుచుకునేటువంటి సమస్య వచ్చింది. ఇవాళ ఏటీఎంలో క్యాష్ లేదు. బ్యాంకులు 2 లక్షల విత్డ్రా చేసుకోవాలంటే వాళ్ళు రోజుల తరబడి ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటారు? అంటే ఒకటండి, దీనికి మనం రూట్ కాజ్ చూడాలి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఐ వర్క్డ్ ఇన్ కార్పొరేట్ ఇండస్ట్రీ ఫర్ అబౌట్ 14 years. నేను మీరన్న విజయ్ మాల్యా యూబీ గ్రూప్లో పనిచేశాను. ఐ వర్క్డ్ ఇన్ ఐసిఐసిఐ గ్రూప్ ఫర్ అబౌట్ 8 years. ఈ బ్యాంకింగ్ రంగం నుంచి నేను ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు విజయ్ మాల్యా ఇప్పుడు పెట్టలేదు కంపెనీ, ఆయన తండ్రి విఠల్ మాల్యా పెట్టాడు. ఆ తర్వాత ఆయన సామ్రాజ్యాన్ని పెంచాడు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే నాకు తెలిసి ఆయన ఆ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పెట్టాడు. ఆయన మేజర్గా అప్పు చేసింది కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో, ఎన్పీ అయింది కూడా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో, ఆయన డిఫాల్టర్ అయింది కూడా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నుంచే. ఈవెన్ టుడే యూబీస్ రన్నింగ్, అది వేరే కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు, అది వేరే సంగతి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో స్టార్ట్ అయింది. ఆయన పరోక్షంగా రాజ్యసభ సభ్యుడు కావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆయన యొక్క ప్రైవేట్ జెట్లలో తిరిగింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఆయన ప్రైవేట్ యాచ్లలో తిరిగింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాన్ని కనుక్కున్నాం. ఇప్పుడు మెహుల్ చోక్సీ తర్వాత వచ్చేసి నీరవ్కి సంబంధించిన విషయాలలో ఆయనకు లోన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆయన లోన్ ఇవ్వను అని చెప్పేసి పలానా బ్యాంక్, ఆ బ్యాంక్ నేను చెప్పదలుచుకోలేదు, పలానా బ్యాంక్ ఈడీ గారు చెప్తే, దాంట్లో ఉన్న ఇండిపెండెంట్ డైరెక్టర్ గారు చెప్తే కాంగ్రెస్ పార్టీ నియమించారు. కాంగ్రెస్ పార్టీ నియమించిన ఇండిపెండెంట్ డైరెక్టరు ఆయనకు బ్యాంక్ లోన్ ఇవ్వడానికి వీలు లేదు, అలహాబాద్ బ్యాంక్ అనుకుంటాను అని చెప్తే, ఆ తర్వాత కొన్ని రోజులకే రాహుల్ గాంధీ గారు ఆ మెహుల్ చోక్సీ కంపెనీకి ప్రచార కార్యక్రమానికి వెళ్ళొచ్చారు, ఒక యాడ్ లాంచ్కి వెళ్ళొచ్చారు. వాళ్ళు చాలా గ్రాండ్గా జరుగుతాయి. పోయొచ్చిన తెల్లారి వారం రోజులలో ఆయనను పక్కన పెట్టి మరీ ఆ లోన్ ఇచ్చారు. ఆ తర్వాత విత్ ఇన్ వెరీ షార్ట్ నోటీస్ ఆ డైరెక్టర్ని రాజీనామా చేయించారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ అప్పులను ఒకటే రోజు పేరు నరేంద్ర మోడీ గారు రాగానే అన్ని సంతకాలు పెట్టేసి చెక్కులు నీరవ్కో లేకపోతే మెహుల్ చోక్సీకో లేకపోతే విజయ్ మాల్యాకి అట్లా కదండి. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు స్విండిల్ చేసిన వాళ్ళు సేఫ్గా దేశాన్ని దాటి వెళ్ళిపోవటం. దేర్ వేర్ ఐఎమ్ కమింగ్ టు బేసికలీ నేనేమంటున్నా అంటే ఇవన్నీ పాపంలాగా పెరుగుతూ వచ్చాయి. అప్పుడు ప్రభుత్వం చూస్తూ మిన్నకూరి ఉండిపోయింది, రాజకీయ కారణాలతో ఊరుకున్నారు. మేము వచ్చిన తర్వాత మీరు గమనించండి, ఈ ఎన్పిఎస్ విషయంలో ప్రతిసారి ఎవ్రీ క్వార్టర్ బ్యాంక్స్ మీకు తెలుసు కదా ఆడిటర్ రిజల్ట్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఈ ఎన్పిఏకి సంబంధించి ఎక్కడ కూడా మీరు బ్యాంకు యొక్క లాభాలు పెద్దగా కనబడుతూ ఉంటాయి. వీటికి ప్రొవిజన్ ఇవ్వాలి ఖచ్చితంగా మీరు కొంత. ఆ ప్రొవిజన్ ఇవ్వకుండా వీళ్ళు లాభాలు చూపించే ప్రయత్నం చూసినప్పుడు దాన్ని టైట్ చేశారు. ఆడిటర్ రిజల్ట్స్ని టైట్ చేసినప్పుడు మెల్లమెల్లగా ఈ అప్పులన్నీ బయటకు వచ్చాయి. గతంలో ఈ అప్పులు చేసిన వాళ్ళందరూ దేశంలో హ్యాపీగా రాజకీయ నాయకులను చూపించి కాంగ్రెస్ నాయకులను చూపించి సేఫ్గా ఉంటే మా ప్రభుత్వం ధాటికి వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోతా ఉన్నారు. అంటే అట్లా ఆ విషయాన్ని గమనించాలి కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే కన్సీల్ చేశారు కొన్ని ఫిగర్స్ అనేవి చెప్తున్నారు, బట్ వాళ్ళ కంపెనీ రిజల్ట్స్లో డెఫినెట్గా ఎన్పిఎల్ చూపించడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల్లో బ్యాంకింగ్ రంగంలోనే ఎన్పిఏలని దాదాపుగా 4.5 లక్షల మేర వేవ్ చేసేశారు మోడీ గారు అనేటువంటిది వచ్చింది. దానికి అంటే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో బీజేపీ ఇది ఒక అపోహ అండి. వేవర్ అనేది ఉండదు, ఇట్స్ ఓన్లీ ఎ ప్రొవిజన్. అది వేవర్ అనే ఛాన్సే ఉండదు. ఎక్కడ కూడా ఎవరు కూడా లోన్ రద్దు అనే అంశమే ప్రసక్తికి రాదు. వీటిని కార్పొరేట్ మొండి బకాయిలను రద్దు చేయడం అనేది లేదంటే రద్దు చేయడం అనేది లేదంటున్నాను. అసలు అంశమే లేదు, అసలు బ్యాంకింగ్ రంగంలోనే లేదు, అసలు ఎరైజ్ కానే కాదు. అది బ్యాడ్ డెట్స్ ఉంటాయి, వాటిని ప్రొవిజన్ ఇవ్వాలి. బ్యాంకులు ఏంటంటే నాకు ₹1,00,000 బయట నుంచి రావాల్సి ఉంది, దాంట్లో ₹30,000 రావట్లేదు, ఈసారి నాకు ₹50,000 లాభం వచ్చింది బ్యాంకుకి, దాంట్లో ఈ 30,000కి దీంట్లో స్ట్రెస్డ్ కొన్ని ఉంటాయి, 20,000-25,000 నేను దానికి వచ్చిన లాభంలోంచి ప్రొవిజన్ పెడతాను, మిగతాది నేను బయట నుంచి తీసుకొని వస్తానటువంటి ఒక విశ్వాసం తోటి వాళ్ళు అకౌంట్స్ ఇస్తారు తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వానికి హక్కు అధికారం లేదు, ఎవరు వేవ్ చేయలేదు. పని కట్టుకొని ప్రతిపక్షాలు ఇవి రద్దు చేశారు. అందుకనే ఈ యొక్క రైతుల రుణమాఫీ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా చాలామంది ఏంటంటే అక్కడ రద్దు చేశారు, ఇక్కడ ఇవ్వరా. బీజేపీ రైతు సంక్షేమానికి అన్ని కార్యక్రమాలు చేస్తుంది. వేరే కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు రుణమాఫీ చేశాయి. ఆయా ప్రభుత్వాలు చేస్తే మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా రుణమాఫీ కోసం ఇచ్చే దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కానీ ఇక్కడ కార్పొరేట్ రుణాలకు సంబంధించి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వాటిని మాఫీ చేయలేదు. ఇది ఒక అపోహ మాత్రమే.
అంటే అంటే ఆ ప్రొవిజన్ లేదంటారా మీరు? అసలు మీ బీజేపీ ప్రభుత్వం చేయలేదంట? మా ప్రభుత్వం చేయలేదు, కానీ రుణాలను రద్దు చేసే అధికారం ఎవరికి లేదు. బ్యాంకుల్లో నుండే వన్ టైం సెటిల్మెంట్స్ అటు సంబంధించి ఏమన్నా బ్యాంకులు తీసుకుంటే నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటుండొచ్చు, అక్రాస్ ద టేబుల్ ఆయా కంపెనీలతో చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వానికి ఆ అవసరం లేదు, ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇది ఒక అపోహ మాత్రమే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch